గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ కామాఖ్య అమృత శోధనా సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ అమ్మ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ, మనం ఇంతకు ముందర మంత్రం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకునే సందర్భంలో శ్రీమాత్రే నమః గురించి మనం వివరణ ఇస్తున్నామమ్మా. దాని గురించి శ్రీ అంటే ఆల్రెడీ చెప్పాను. ఏంటి అంటే శ్రీ అంటే వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం. మాత్రే నమః అన్నదానికి ఈరోజు చెప్పుకునే ముందు అసలు ఈ వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం ఏంటి అని చెప్పుకున్నప్పుడు మనం అమ్మవారిని అన్ని నామాలతో పాటు ఈవిడికి ఒక్కరికే స్పెషల్గా ఉన్న నామం ఏమిటి అంటే త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే ఏంటి అంటే 3 పురాల్ని పరిపాలించే తల్లి. ఆ 3 పురాలు ఏంటి అంటే వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం. ఈ 3 పురాల్ని పరిపాలిస్తుందని చెప్పడానికే మనకి లలితా సహస్రనామాలు తీసుకున్నప్పుడు కూడా మీకు 183 ఉన్నాయి. ఆ 183లో ఫస్ట్ 60 మామూలు ఏంటి అంటే స్థూల దేహాన్ని వర్ణిస్తున్నారు. అంటే భౌతిక శరీరం గురించి చెప్తారు. ఆవిడ కళ్ళు ఇలా ఉన్నాయి, ముక్కు ఇలా ఉంది, నోరు ఇలా ఉంది, చెవులు ఇలా అన్నీ చెప్తున్నారు. ఆ తర్వాత రెండోది వచ్చి 60 అంటే 120 వరకు ఎక్కడుంది. 61 నుంచి సూక్ష్మదేహం అంటే లోపలున్న ఆధ్యాత్మిక శరీరం. ఆ తర్వాత వచ్చిన మళ్ళీ ఏంటి అంటే 121 లైన్ నుంచి 180 వరకు కారణదేహాన్ని. ఈ 3 అయిన తర్వాతే అసలైన ఆవిడ రూపం ఏమిటో చెప్పారు ఆ 3 లైన్లోనే. నిజంగా లలితా శాస్త్రంలో మొత్తం అంతా చెప్పింది ఏంటి అంటే ఇది 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 ఇది. దీనికి శ్రీమాత్రే నమఃకి ఏంటండి సంబంధం అని అంటే శ్రీ అంటే ఆల్రెడీ మనకు అర్థమైంది. మాత్రే నమః అంటే కూడా ఏంటి అంటే లక్ష్మీ సరస్వతులను కళ్ళగా కలదు కాబట్టే శ్రీమాత్రే నమః. లక్ష్మీ సరస్వతులు కళ్ళుగా కలగడం అంటే ఏంటి? లక్ష్మి అంటే ఐశ్వర్యం మనకి తెలుసు, సరస్వతి అంటే జ్ఞానం. అంటే ఈ 2 కళ్ళు ఏంటంటే ఒకటి ఐశ్వర్యం, ఒకటి జ్ఞానం. కావాల్సిందే అవి కదా అవి. కానీ ఎప్పుడు వస్తాయి ఐశ్వర్యం, జ్ఞానం? అంటే నిజమైన ఐశ్వర్యం, జ్ఞానం కావాలంటే మనకేం రావాలి అంటే 3వ కన్ను ఓపెన్ అవ్వాలి. అది ఎవరు అంటే మాత్రే నమః అమ్మే. అంటే ఆ తల్లి యొక్క తత్వం ఏదైతే ఉందో అది ఎక్కడుంది అంటే 3వ కన్ను ఈ బ్రుకుటీలోనే ఉంది. ఈ జ్ఞాన నేత్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు అర్థమయ్యే ఒకే ఒక విషయం ఏమిటి అని అంటే అసలు ఎప్పుడు అంటే జ్ఞానం అంటే ఏంటో తెలుసు. జ్ఞానం అంటే ఏంటి అంటే నువ్వు బీ ఇన్ ప్రెజెంట్, వర్తమాన కాలంలో మాత్రమే ఉండు. అయిపోయింది నీకొద్దు, అవ్వాల్సింది నీకొద్దు. అంటే తర్వాత ఏమవుతుందో అని టెన్షన్ పడ్డాం అనుకోండి. అంటే ఇప్పుడు మనకు లేట్ అయింది ఇక్కడికి రావాలి, మనకు 10 నిమిషాలు లేట్ అయింది. అయ్యో 10 నిమిషాలు లేట్ అయిపోతుంది, 10 నిమిషాలు లేట్ అయిపోతుంది అని గాబరా పడ్డంలో మనం ఏం చేస్తాము అని అంటే నెక్స్ట్ జరిగే రోజంత కార్యక్రమాన్ని పాడు చేసేస్తాం. అదే ఈ 10 నిమిషాలు మనం బ్యాలెన్స్ గా ఉండగలిగితే అప్పుడు ఏమవుతుంది? అసలు ఎందుకు అయిందో 10 నిమిషాలు లేట్ తెలియదు కదా. మొన్నే మీరు చూస్తే అహ్మదాబాద్ ఎక్కాలి, లండన్ వెళ్ళే ఫ్లైట్, ఒక అమ్మాయి ట్రాఫిక్ లో ఉండిపోయిందిట. 5 మినిట్స్ లేట్ అయింది, బోర్డింగ్ మూసేసాం అన్నారు, ఆ పాపను ఎక్కనివ్వలేదుట. కానీ అక్కడ ఏమైంది అంటే ఫ్లైట్ లో యాక్సిడెంట్ అయింది, అందరూ ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ అమ్మాయి ఇక్కడ ఉండిపోయింది. అప్పుడు మంచా చెడా అని ఆలోచించాం అనుకోండి, అంతా మన మంచికే అని చెప్పడానికి కారణం అదే. దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఏంటి అంటే భారతంలో కౌరవులు, పాండవులు అంటే వర్తమాన కాలంలో ఉండడం ఎంత బెస్ట్ అన్నది మనం అర్థం చేసుకోవడానికి అంతకంటే లేదు. కౌరవులు, పాండవులు ఏం చేస్తారు అంటే పాచికలు ఆడారు. పాచికలు ఆడినప్పుడు శకుని మోసం చేశాడు పాండవుల్ని. అవేవో మాయా పాచికలు తెచ్చాడు, ఏమైంది అందుకని ఓడిపోయారు అని అంటారు. కానీ ఓడిపోయారు రైటే. ఓడిపోయి ఏం చేశారు అంటే అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు. ఆ చేసిన ఆ టైంలో వాళ్ళు మంచిగా ఏం చేశారు, వాళ్ళ కర్మలన్నీ వదిలించుకుని సాధనలు చేశారు. ఎందువల్ల వాళ్ళు గొప్పవాళ్ళు పాండవులు, ఎలాగూ ధర్మ మార్గపరులు. అన్ని సంవత్సరాలు అలా చేయడం వల్ల ఏమైంది అంటే ఫైనల్గా నెగ్గాల్సిన కురుక్షేత్రంలో ఏమైంది? నెగ్గారు. ఎందువల్ల ఈ పాచికల్లో కనుక వీళ్ళు గెలిచుంటే దుర్యోధనుడు ఊరుకుని ఉంటాడా? లేదు. కామ్గా ఊరుకుంటాడా వీళ్ళని ఏం చేయకుండా? దుర్యోధనుడు ఎలాంటి వాడు? అవును, దుర్మార్గుడు. కాబట్టి అందువల్లే కృష్ణుడు అక్కడ ఓడించినా కూడా అంటే
ఒకసారి ఏదైనా మనకి ఫెయిల్యూర్ వచ్చిందని కూడా ఎందుకు బాధపడకూడదు అంటే, వర్తమానాన్ని యాక్సెప్ట్ చేయగలిగాము అంటే భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది అన్నదే మనకి ఆ భారతం చెప్తోంది. అంటే ఇలా ప్రతి స్టోరీలో, అంటే రామాయణం తీసుకోండి, ఎందులో తీసుకున్నా సరే 12 ఏళ్ళకి విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు రాక్షసులను చంపడానికి. అంటే జనరల్గా ఏ తండ్రి కొడుకుని 12 ఏళ్ళప్పుడు పంపించడు. అవును. ఇప్పుడు మనమైనా అమ్మో వాడికి ఏం తెలియదు తెలీదు. అంటాం, పిక్నిక్ వెళ్ళినప్పుడు కూడా భయపడతాం. అవును. అలాంటిది రాక్షసులను చంపడానికి దశరథ మహారాజు పంపించగలిగాడు. పంపించిన తర్వాత అక్కడ వెళ్ళినప్పుడు ఆ 12వ సంవత్సరంలో విశ్వామిత్రుడు మంచిగా పంచదశి మంత్రాన్ని, బాలా మంత్రాన్ని ఉపదేశం చేయించి, ఆయనతో సాధన చేయించి, ఆయనలో ఏంటి అంటే ఆత్మశక్తిని పెంచాడు. ఎప్పుడైతే పెంచాడో అప్పుడు రావణాసురుణ్ణి కైకి పంపించినప్పుడు ఆయన ఈజీగా చంపగలిగాడు. లేకపోతే రావణాసురుడు లాంటి గొప్ప సమవుజ్జిని చంపాలి అంటే ఇంకా ఎంత గొప్పగా మారాలి. అవును. ఎందుకంటే శత్రువైనా ఆయన పొగడక తప్పదు. అంత అన్ని గొప్పవాడు, జ్ఞానాలు తెలిసిన వాడు. గొప్పవాడు. అందులో యుద్ధ నీతి అన్నీ తెలుసు ఆయనకి. అలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఒక మామూలు వాడితో యుద్ధం చేయడం ఈజీ, అవును. కానీ నీలాంటి వాడో నీకంటే గొప్పవాడో తెలియని అంత గొప్పవాడితో యుద్ధం చేయాలంటే నువ్వు అంతే గొప్పగా ఎదగాలి. కాబట్టి 12వ సంవత్సరం నుంచి ఇన్ని మారుస్తూ తీసుకొచ్చి ఫైనల్గా యుద్ధంలో గెలిచేటట్టు చేశారు. అంటే వర్తమానంలో కనుక ఉండగలిగాము అంటే మనం ఎప్పుడూ కూడా అంతే గొప్పగా ఉంటాం. అంటే ఐశ్వర్యం రావాలన్నా లేదా మనకి జ్ఞానం రావాలన్నా కూడా వర్తమానంలోనే ఉండాలి. అదే శ్రీమాత్రే నమః మనకి చెప్తోంది. కానీ అమ్మ, వాస్తవం మీరు చెప్పిన దాన్ని బట్టి నిజమే కదా, ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అసలు ఎలా కుదురుతుంది అంటారు అలా ఉండటం? ఎలా కుదురుతుంది అంటే మనసులో చంచలత్వం పోయి నిశ్చలత్వం రావాలి. అందుకే అమ్మవారు నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని అని చెప్తారు కదా. ఆ నిశ్చింత ఏంటంటే ఎప్పుడు ఎక్కువ ఆలోచనలు ఎవరికి ఉండవో వాళ్ళే ఎలా ఉంటారు అని అంటే నిరహంకార, అహంకారం లేకుండా ఉంటారు. అహంకారం ఎవరికి లేకుండా ఉంటారో నిర్మోహ అంటే మోహం అన్నది తీసేస్తుంది. మోహనాశిని పూర్తిగా మోహం అంటే అట్రాక్షన్స్ అన్నదాన్ని తీసేస్తుంది. మనం నిజం వైపు ఎంత బాగా ఉంటామో అంత నిశ్చిత. ఆ నిజం వైపు ఉండడం అంటే ఓన్లీ ఒకటే దారి. అదేంటి అంటే మీరు ఏ విద్యనైతే నమ్మారో, అంటే విద్య అంటే కూడా ఇదే చెయ్యాలి అని కాదు. మనకి మంత్రం చేస్తే ఏమవుతుంది అంటే తొందరగా, ఎందువల్ల అంటే వాళ్ళు ఆల్రెడీ అదే శక్తి ఉందని ఆ మంత్రంలో కనుక్కున్నారు. కాబట్టి ఆ మంత్రం చదవడం ద్వారా తొందరగా మనకి ఆలోచన రహిత స్థితి అన్నది వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు చేస్తున్న పనినే మీరు భక్తిగా భావించి చేయగలిగారు అంటే తప్పకుండా మీ ఆలోచన అన్నది మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే మీ పనిలో మీరు కష్టపడ్డం ఎప్పుడైతే, అందుకే సేవ అని చెప్తారు. అంటే పూజ ఏది చేసినా అన్నిటికంటే సేవ ప్రేమ అన్నదే ఫైనల్ అని చెప్పడానికి కారణం ఏంటంటే మన శరీరాన్ని ఎంత కష్టపెడతామో అంత ఆలోచన అన్నది తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు కష్టపడ్డారనుకో ఇంకోళ్ళని మీరు తొందరగా ఏం చేయలేరు. అవును, ఇబ్బంది పెట్టలేరు, ఒకటి వాటి గురించి మాట్లాడలేరు. ఇవన్నీ ఎప్పుడైతే తగ్గిపోయాయో మీ ఆలోచన మీ పని మీదే ఉంటుంది. కానీ అమ్మ, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలా పాజిటివ్గా ఉండి మన పని మనం చేసుకుని ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకవేళ మనమే అట్లా ఉన్నాము అంటే చూస్తున్నాం కదా, వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి దుర్మార్గపై ఆలోచనలు ఉన్న వాళ్ళ మధ్యలో బ్రతకడమే కష్టంగా మారిపోతుంది. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంటుంది, నేను ఎందుకు ఉండొద్దు కన్నింగా, వాడు కన్నింగా ఉన్నాడు, ఏమైంది, వాడు బాగున్నాడు కదా, నేనే బాధపడుతున్నా అనవసరంగా అని వీళ్ళు మారటానికి ప్రయత్నించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారమ్మా ఈ మధ్యలో. కానీ ఏంటి అంటే ధర్మం అన్నది ఎప్పుడు ఫైనల్గా, ఎందువల్ల మీరు పాండవులు కౌరవులు చూసినా, రాముడు రావణాసురుడు చూసినా ఫైనల్గా గెలిచేది ధర్మమే కదా. అంటే ఫస్ట్ హ్యాపీగా అనిపిస్తుందేమో, కానీ ఫైనల్ ఏంటి అని మనం ఆలోచించుకున్నప్పుడు మనం అసలు మారడం అవసరం లేదు అన్నది మనకు అర్థమవుతుంది. దానికి తోడు ఏంటి అంటే నిజంగా కూడా ప్రపంచం అంతా మీ చుట్టూ కన్నింగ్గా ఉన్నా మీరు ఉండకూడదు అని కనుక మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా ప్రకృతి మొత్తం మీకు హెల్ప్ చేస్తుంది. అంటే వీళ్ళు మీకు ఏమైనా చేయాలన్నా ప్రకృతిలో ఏటో ఒకవైపు నుంచి మీకు అది జరగకుండా ఆపితే చాలు కదా, అది జరుగుతుంది కదా. అది జరిగినప్పుడు మీకు ఇంకా ఇలా ఈ లిమిటేషన్స్లో ఎందుకు వెళ్ళాలి? అది మనకు అర్థం అవ్వాలి అంటే తప్పకుండా ఏదో ఒక మంత్ర జపం చేయాలి. నేను ఎక్కువ చేయలేనండి అనిపించింది అనుకోండి,
చక్కగా ఇదే చెప్తున్నాను కదా, నిశ్చింత 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 అనుకున్నా చాలు ఆ చింతలన్నీ పోతాయి. అమ్మ ఇప్పుడు భగవంతుడైనా అనుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక టైంలో అనిపిస్తుంది. ఏదైనా చెడు చేయాలి అని అంటే అది ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టేస్తాం తెలియకుండానే. అంటే భగవంతుడు దీనికి ఇంత తొందరగా సహకరించాడా అనిపిస్తుంది. ఏదైనా మంచి చేయాలి అని అంటే మీరు ఇందాక అన్నట్టుగా దానికి ఓపిక చాలా అవసరము. ఎన్నెన్నో నిందలు పడాల్సి వస్తుంది. ఇంకా అవసరమా అనే ఒక ఆలోచన స్థితికి కూడా తీసుకెళ్తుంది. అంటే భగవంతుడు కూడా మంచికి ఇన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నాడంటారు? అంటే మీ లైఫ్లో మీరు ఎంత పెద్ద పని చేయాలనుకుంటున్నారో అంత ఎక్కువ కష్టపడాలి అన్నది రూలు. ఓ అప్పుడు మీరు ఇప్పుడు చూడండి, అందరూ నార్మల్గా ఒక మనిషికి అన్నిటికంటే ఎక్కువ భయం ఏంటంటే ప్రాణం. అవును. నేను చచ్చిపోతానేమో అని భయపడడమే మనకి అంటే నార్మల్గా పెద్ద భయం. అంటే ప్రతి క్షణం చచ్చిపోతానంటూ ఏం చేస్తున్నావు, ఎప్పుడో చచ్చిపోవాల్సిన చావుని ప్రతిరోజు చచ్చిపోతున్నావు. అది ఎక్కడి వరకు అది స్వార్థం అవుతుంది. కానీ నేను చచ్చిపోతే వీళ్ళు ఎలా బతుకుతారో అనుకోవడం ఏదైతే ఉందో అది ఎలా అదేమవుతోంది, అది ఇంకో రకమైన భయం. అదేమిటి అని అంటే ఈ సృష్టిలో నువ్వు దేన్ని ఆపలేవు. నువ్వు లేకపోయినా ఏ పని ఆగదు. ఎందుకంటే నీ ముందు ఈ సృష్టి జరిగింది, నీ తర్వాత ఈ సృష్టి జరిగింది. జస్ట్ మధ్యలో నీ పాత్ర నువ్వు చేస్తున్నావు. ఇది ఏంటి అంటే ఒక చిన్న సంఘటన చెప్తాను. అంటే నిన్నే నేను ఒక చోట ఒక ఆర్టికల్ చదివా. ఆ ఆర్టికల్లో ఏంటి అంటే స్వాతి వీక్లీలో యుద్ధనపూడి సులోచనారాణి గారని ఆవిడ నవల్స్ బాగా వచ్చేవి. వస్తే ఆవిడని ఒకళ్ళు అడిగారట ఒక ప్రశ్న. ఏమని అడిగారు అంటే, ఒక పత్రికా విలేకరు ఇలాగే అడిగారట, ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ఫుల్ ఉమెన్ కదా, ఎవరైనా కనుక ఇలాగే అవ్వాలి అంటే మీరు ఇచ్చే సలహా ఏమిటి అంటే జనరల్గా ఏంటి అంటే ఆడవాళ్ళకి పక్కింట్లో ఏమవుతుందో చూడడం బాగా అలవాటు. అందువల్ల అది పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటాను అని చెప్పేసి మన పని మనం చేస్తూ మధ్యలో వచ్చిన కొమ్మలన్నిటికీ హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం అని చెప్పారు ఆవిడ. అప్పుడే మనం సక్సెస్ అవుతాం లైఫ్లో. ఎందుకు అనంటే జనరల్గా డీవియేషన్స్ ఎందుకు ఉంటాయి అంటే ఇక్కడ ఎడానాడికి చాలా శక్తి ఉంటుంది. అంటే స్త్రీకి ఉన్నదే ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏం చేస్తూ ఉంటుందంటే ఎప్పుడూను స్పీడ్గా చేయిస్తుంది పని. అంటే ఇక్కడ తప్పు రైటు కాదు. అంటే మీరు అన్నట్టు చూడండి, అంటే తప్పు పని స్పీడ్గా అవుతుంది, రైట్ పని స్లోగా అవుతుంది. లేదు, ఏదైనా స్త్రీ అనుకుంది అంటే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. ఓకే ఓకే. పురుషుడు ఏంటి అంటే ఆయనకి పింగళానాడులో శక్తి ఉంటుంది. అందుకని ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఎక్కువ ఆలోచిస్తాడు. అంటే ఇది ఎలా చేయాలి, చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ పురుష శక్తి. స్త్రీ శక్తి ఏంటంటే ఇమీడియట్ యాక్షన్. ఎప్పుడైతే ఇమీడియట్ యాక్షన్ అంటే మంచి అయినా చెడైనా ఇమీడియట్ గానే యాక్షన్. అది అసలు పెళ్లి అన్నది పెట్టడానికి రీజనే అది. ఏంటి అంటే వీళ్ళు తొందర అంటే అన్ని ఫాస్ట్ గా చేయాలి, వీళ్ళు స్లోగా చేస్తారు. వీళ్ళ ఆలోచన శక్తిని ఫాస్ట్ ని కలిపితేనే సమాజం ముందుకు వెళుతుంది. కరెక్ట్. అందులో మళ్ళీ అంటే వయస్సును బట్టి కూడా ఈ పెళ్లి నిర్ధారణ ఇదంతా కూడా చేయడం జరిగింది కదమ్మా. అంటే ఆలోచన విధానం ఆడవారికి అయితే ఈ వయసు, మగవారికి అయితే ఈ వయసులో అని చెప్పి అన్ని అలా ఒక దగ్గర డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ ఎందుకు చేశారంటే స్త్రీకి తొందర చాలా మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్గనైజేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఎందువల్ల అంటే ఇంట్లో తను అన్ని సర్దడం, ఏమీ లేకపోయినా ఇల్లు సర్దుకుని వెళ్ళడం, ఇవన్నీ స్త్రీకి ఎక్కువ ఉంటాయి. పురుషుడికి ఏంటి అంటే మెచ్యూరిటీ అన్నది కొంచెం లేటుగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఎప్పుడైతే ప్లానింగ్ మాత్రమే ఉందో, యాక్షన్లో లేమో, అప్పుడు ఏమవుతుంది, మీరు ప్లాన్ వేస్తారు కానీ అది ఎలా చేయాలో తెలియదు కదా. అందువల్ల చిన్న వాళ్ళని ఎందుకు చేశారు అని అంటే ఈవిడికి మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువైపోయి ఆయనకి తక్కువయ్యాయి అనుకోండి, అప్పుడు ఫైటింగ్స్ ఎక్కువ అవుతాయి కదా. అందువల్ల అందులో ఈవిడ శక్తి స్వరూపం. అందువల్ల ఏంటి అంటే డెఫినెట్ గా డామినేషనే ఉంటుంది. ఆ డామినేషన్ తట్టుకోవాలి అంటే ఆయన కూడా అదే మెచ్యూరిటీలో ఉండాలి. అందువల్ల ఈక్వల్ వయసు వద్దు అని చెప్పడానికి కారణం ఏంటి అంటే లైఫ్ సాఫీగా జరగాలి అంటే కొంచెం పెద్దవాళ్ళని చేసుకుంటేనే బెస్ట్. అలా కాకుండా ఏంటి అంటే ఇద్దరు మంచిగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకే వయసు చేసుకున్నా ఏం పర్వాలేదు. అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకున్న అబ్బాయిలు కూడా ఉంటారు. అప్పుడు ఇద్దరు కలిసి ఒకే వయసు వాళ్ళు చేసుకున్నా ఏమి అవదు, వాళ్ళు హాయిగా ఏదైనా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందేమో కదమ్మా. ఇప్పుడు ఒకప్పుడు ఇవన్నీ చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా చూడట్లేదు. దాని వల్లేనో ఏమో తెలియదు, కొంతమంది బాగుంటున్నారు, కొంతమంది పెళ్ళైన కొన్ని రోజులకే, నెలలు కూడా కాదు కొన్ని రోజులకే విడిపోతున్నారు. అసలు ఏంటమ్మా అంటే
మనకు వివాహం అయ్యే తంతు అంతా కరెక్ట్ గానే ఉంటుంది. ఒకప్పట్లా అవుతుందా అని అంటే అదొక క్వశ్చన్ మార్క్. మళ్ళీ మంత్రాలు చదవడం దగ్గర నుంచి మనం పాటించే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్రమంగా జరుగుతూనే ఉంది. అయినా ఎందుకు కరెక్ట్ గా ఉండట్లేదు అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం అనుకోవచ్చా, ఇంకేదైనా రీజన్ ఉంది అనుకోవచ్చా? రీజన్ ఏంటి అంటే ఇండివిజువాలిటీ అని ఒకటి పెట్టుకున్నారు. ఉమ్, ఆ ఇండివిజువాలిటీలో ఏంటి అంటే చదువుకున్నాను అనుకుంటూ అవిద్యా స్వరూపుల కింద ఉంటున్నారు. ఉమ్, అందుకే అమ్మవారిని విద్య అవిద్యా స్వరూపిణి. విద్య ఏంటి అంటే ఎప్పుడు అనుభవంగా ఉండాలి. ఉమ్, అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మీరు చదువుకుంటారు, ఆ, చదువుకుని ఒక ఏదో జాబ్ కోసం అని చదువుకున్నారు. ఉమ్, నిజంగా అంటే డాక్టర్ చదువు, ఇంజనీర్ చదువు, ఇంకేదైనా చదవండి, మీ చదివిన చదువు మీ జాబులో ఎప్పుడు పనికొస్తుంది అంటే మీరు అక్కడ చెయ్యగా వచ్చిన అనుభవం మీకు పనికొస్తుందా, ఈ ఫస్ట్ నుంచి చదువుకున్న చదువు పనికొస్తుందా? ఉమ్, రియల్గా చెప్తే ఇది ఏంటి అనుభవం. అంటే మనకు అర్థం చేసుకోవడానికి ఒకటి అంతే. అవును. అంటే ఇది అని ఫైనల్గా. కానీ ఇక్కడికి వచ్చేసరికి అనుభవం మాత్రమే పనికొస్తుంది. అవును. అక్కడికక్కడే డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో ప్రతి దాంట్లోనూ కూడా ఒక ఇంట్లో అయినా సరే మీరు అక్కడికక్కడ డెసిషన్ తీసుకోవాలి తప్ప అన్నిటికీ ఒకే మంత్రం పనికిరాదు. ఉమ్, అది తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను చదువుకుంటున్నాను అంటే మార్కులు మాత్రం వస్తున్నాయి. ఎందుకు అంటే దాంట్లో అనుభవం లేదు, బట్టి పడుతున్నాం, చదువుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే 600కి 600 మార్కులు కూడా వచ్చేస్తున్నాయి. అవును. అసలు లాంగ్వేజెస్లో వెయ్యరు, కానీ ఇప్పుడు ఎలా వస్తున్నాయో అదే అర్థం కాలేదు. వచ్చేస్తుంది. చిన్న పులి స్టాప్ కామ పోయినా అక్కడ ఒక మార్క్ కట్టు, అలాంటి 600 600 వస్తున్నాయి అందరికి. అవును. కానీ అది ఎందుకు పనికి రావటం లేదు అంటే ఇదేమవుతుంది, నీకు ఇప్పుడు సపోజ్ చూడండి, మీరు కష్టపడి ఏదైనా సాధించారు, అప్పుడు మీకు దానివల్ల గుండెల్లో ఏమొస్తుంది, ఆనందం వస్తుంది. అవును. అదే మీకు ఏ కష్టం లేకుండాను ఏదో మీరు ఇందాక చెప్పిన కన్నింగ్ పనో తొంటరి పనో చేసి సంపాదించారు, అప్పుడు మీ గుండెకి హ్యాపీనెస్ వస్తుందా? ఉండదు. అంటే ముందల మనం ఏ స్టెప్ వేయాలన్నా మన దగ్గర ఆ నాలెడ్జే లేదు, భయపడుతూనే ఉండాలి. అందువల్ల ఏమవుతుంది, వీళ్ళు కష్టపడ్డారు అంటే ఊరికే అంటే అది చదివారు, దానివల్ల గుండెకి ఏం అనిపించటం లేదు. ఎందుకంటే నీకంటే నాకు ఎక్కువ మార్కులు రావాలంతే, అందుకని నేను చదువుతున్నాను. అందువల్ల నాకు నాకు దేని మీద ఇష్టం ఉండి నేను చదవాలి, చదువు మీద ఇష్టం ఉండి చదవాలి. మీకంటే ఎక్కువ రావాలని చదవకూడదు. అంటే అక్కడే నేను డీవియేట్ అయిపోయాను. కాంపిటీషన్ అంటే అదే కదా. ఎప్పుడైతే డీవియేట్ అయిపోయానో ఆ చదువు వల్ల నా గుండెకి హ్యాపీనెస్ లేదు. హ్యాపీనెస్ ఎప్పుడైతే లేదో నేను ఆ హ్యాపీనెస్ ఏంటి ప్రతి దాంట్లోనూ వెతుక్కుంటున్నాను. ఫైనల్గా వచ్చేసరికి ఏమవుతుంది, భర్త భార్య అంటే నేను చెప్పినట్టు నువ్వెందుకు వినవు అనిపిస్తుంది, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు విన్ను అనిపిస్తుంది, అంతే విడిపోతున్నారు. కానీ ఏంటి అంటే ఇద్దరు ఒకళ్ళు చెప్పినట్టు ఒకళ్ళు అర్థం చేసుకుని అక్కడ ఏది రైటో అది. ఎందుకంటే మన ఇద్దరికి సంబంధించింది కదా కుటుంబం అంటే. అంటే ఇద్దరిలో ఎవరు, ఇప్పుడు చూడండి, మీ డబ్బులు మీవి, నా డబ్బులు నావి అని ఒకే ఇంట్లో ఉన్నాం అనుకో, మీ మాట మీ తిండి మీది, మీ టైం ప్రకారం మీరు తింటారు, నా టైం ఇంకా మన ఇద్దరం ఏం మాట్లాడుకోనప్పుడు మన మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడైతే వస్తుందో మన ఇద్దరి పైన మనకేమీ ప్రేమ లేదు, రిలేషన్ లేదు. రిలేషన్ లేనప్పుడు విడిపోవడం ఈజీయే కదా. అంతే కదా, అలాగే అవుతుంది అంతే. అంటే ఎప్పుడైతే అనుభవంతో లేని విద్య మన దగ్గర ఉందో అది అహంకారానికి హేతువు. అందుకే చెప్తా, అహంకారం ఎప్పుడైతే వచ్చిందో విద్య అవిద్యా స్వరూపిణి. అహంకారం ఎప్పుడైతే వచ్చిందో ఇంకా అహంకారం మధ్యలో అసలు జ్ఞానానికి తావుండదు. జ్ఞానం ఎప్పుడు లేదో కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలు లోపల ప్రబలిపోయినప్పుడు ఇంకా అసలు వినాలనిపించదు. ఎందుకంటే ఒక్కొక్కసారి చూడండి, మన ఇంట్లోనే ఎవరైనా చాలా కోపం ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ కోపం వాళ్ళకి వచ్చింది అంటే ఇంకా అందరూ కామ్ అయితే ఓకే, కానీ అందులో ఒక్కళ్ళు మాట్లాడినా సరే అది ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం అవుతుంది. అవును, ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ కోపానుకున్న లక్షణమే అది. అంతవరకు తీసుకురాకూడదు అనుకుంటే మిగతా ఇంట్లో అందరూ అంటే వీళ్ళకి కూడా అలాంటి కోపం లేకపోతే అందరూ కామ్గా ఉండిపోతారు. అవును, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటే వాళ్ళు బాగానే మాట్లాడతారు. కానీ ఆ పీక్ మూమెంట్ ఏదైతే ఉందో అది దాటలేకపోతున్నారు. ఎందుకు అంటే ప్రతి క్షణం ఆ కోపంతో రగిలిపోతున్నారు కాబట్టి. అవును, ఎక్కువ తక్కువ అనే భావన, మీరు అన్నట్టుగా అహంకారము. ఇప్పుడు చాలా మంది, మీరు అహంకారం అన్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చిందమ్మా, చాలా కుటుంబాల్లో మనం చూస్తున్నాము మగవాళ్ళది డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆడవాళ్ళు అంతే సమంగా కష్టపడి చేసిన ఎన్ని రకాలుగా మన కుటుంబాన్ని చూసుకున్నా
అంతటా అని చెప్పలేం కానీ కొన్ని దగ్గరలా నేను చెప్పిందే నువ్వు వినాలి, ఎందుకు వినవు అనేటట్టుగా. పోనీ వాళ్ళు చెప్పింది వీళ్ళు కరెక్ట్గా విని ఆచరించినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ప్రతి దాంట్లో తప్పు వెతికి ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటప్పుడు అసలు ఏం చేయాల్సి ఉంటుందంటారమ్మా? ఎంత ఓపికగా ఉన్నా ఫలితం లేదే, అసలు నేనేం చెయ్యాలి అనేది తోచని స్థితిలో ఉంటారు. ఏం చేస్తే బాగుంటుంది? అదెందుకు అదేంటి అంటే అసలు నిజంగా చెప్తే స్త్రీ అన్నది తల్లి స్వరూపం. పురుషుడుని పెళ్లిలో కూడా చెప్తారు, ఏడో బిడ్డ కింద స్వీకరించమని. అప్పుడు మీ కొడుకు మీతో ఉన్నాడు, వాడు మాట వినట్లేదు అనుకోండి, మిమ్మల్ని ఇలా, ఎందుకంటే కొడుకులకు చూస్తారు, కొడుకులు కూతుళ్ళు నేను చెప్పిందే నువ్వు విను అంటారు. విను అంటే మనం ఏం చేస్తాం, కాసేపు వింటాం. ఆ తర్వాత మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం అనుకోండి, సమస్యకి పరిష్కారం దొరికేస్తుంది. అప్పుడు ఇంకా ఇవన్నీ రావు. అంటే అది పెరిగిపోవడానికి కారణం ఏమిటి అంటే ఫ్రీగా వాళ్ళు కూర్చుని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకపోవడమే ఇప్పుడున్న సమాజంలో. ఎందుకు మాట్లాడుకోరు అంటే ఆ గొడవ అక్కడికి అయిపోయిందా, అయిపోయిన తర్వాత మళ్ళీ నవ్వుతూ మాట్లాడుకున్నామంటే ఇద్దరం కలిసి ఏంటి అక్కడ గడిపేస్తున్నారు. ఆ గడిపేయడం వల్ల ఏమవుతుంది, గుండెల్లో ఉన్న బాధ పోవటం లేదు, ఇద్దరు గుండెల్లోనూ సేమ్ బాధ ఉంది. బాధ పోకపోవడం వల్ల మళ్ళీ సిచ్యువేషన్ వచ్చేసరికి దెబ్బలాడేసుకుంటున్నారు. అంతే అంతే అమ్మా. మళ్ళీ కొంతసేపు అయ్యేసరికి అలా కలిసి ఉండేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది కలిసి ఉండట్లేదు, అంతే తేడా. కానీ ఒకే ఇంట్లో ఉన్న వీళ్ళు కలిసి ఉండనట్టే లెక్క. ఎందుకంటే మళ్ళీ ఆ సిచ్యువేషన్ మన లైఫ్ లోకి వచ్చింది అంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక విషయం మీద మీరు ఎవరో ఇద్దరు కొట్టుకున్నారు, ఒక భార్య భర్త. ఇప్పుడు చెప్పండి మీరు డామినేషనే. ఆ డామినేషన్ అనే విషయం మీద కొట్టుకున్నప్పుడు ఆ తర్వాత కొంచెం సేపు పోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు కూర్చుని మాట్లాడుకుని నేను ఇందుకు చేశాను అని కనుక ఆవిడ చెప్పగలిగారు అనుకోండి వారికి, అప్పుడు ఏమవుతుంది, అతను కూడా అర్థం చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చినా మొన్న అది అయ్యింది కదా కాబట్టి ఇదేమో అని లింక్ చేసుకుంటారు, ఆలోచించే స్థితి వస్తుంది. ఎప్పుడైతే మీరిద్దరూ మాట్లాడుకోవటం లేదో, ఇప్పుడు నవ్వుతూ ఉన్నాం కదా అని వదిలేస్తున్నారు, కానీ అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది లైఫ్ అంతా. అప్పుడు ఏమవుతుంది, ఒకే విడిపోయిన వాళ్ళని చూసి అయ్యో 2 రోజుల్లో విడిపోయారని అనుకోక్కర్లే, కలిసి ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో విడిపోయే ఉంటున్నారు. అవును అవును. అంటే ఆ సిచ్యువేషన్లో కలిసి ఉంటున్నారు, మళ్ళీ తర్వాత అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎందుకంటే గుండెల్లో బాధపోవటం లేదు కదా. కాబట్టి చెయ్యాల్సిన పని ఏమీ లేదు, చక్కగా ఏ గొడవైనా సరే ఆ గొడవ గురించి మళ్ళీ కొంచెం సేపు పోయిన తర్వాత ఇద్దరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకుని, ఎవరిది తప్పు అయితే ఏం తప్పులేదు కదా, మన ఇద్దరం భార్యాభర్తలమే, ఇద్దరిలో ఎవరి తప్పు అయినా ఏమైపోదు, మన డిగ్రీ ఏం పోదు. కాబట్టి హ్యాపీగా ఉండాలి అంటే మాత్రం కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. ఆ సిచ్యువేషన్ అయిపోయింది కదా అని వదిలేయకుండా ఆ సిచ్యువేషన్ గురించి ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుని ఎవరి తప్పు అయితే వాళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. అమ్మా నిజంగా మీరు చెప్పిన దాన్ని బట్టి ఇది వాస్తవం. కూర్చొని మాట్లాడుకో